ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు మనకి ఫ్రంట్ ఒక హౌస్ కనబడుతుంది చూస్తున్నారు కదా G+1 హౌస్ అనేది ఆ హౌస్ ఇది చూపించబోతున్నాను. ఇది సేల్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది G+1 హౌస్ ఇది టోటల్గా ఇదంతా కూడా DTCP లేఅవుట్. అందులో ప్రస్తుతానికి మనకి ఈ హౌస్ ఒక్కటే సేల్కి అయితే ఉంది. సో ఎవరైనా పెద్ద ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటున్నాము, లేదు రెంట్లకి ఇచ్చుకుందాం అనుకుంటున్నాము, హౌస్ అనేది తీసుకుందే అనుకుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా యూస్ అవుతుంది. సో ఏ మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు, ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, అసలు ఈ ఇల్లు అనేది ఎక్కడుంది, ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు అండ్ ఓనర్ నెంబరు, ఇలా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, పూర్తి వరకు చూడండి. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక రోడ్ లెవెల్ నుంచి చూసుకున్నట్లయితే బేస్మెంట్ హైట్ అనేది, ఈ హౌస్ బేస్మెంట్ హైట్ అనేది ఒక 5 అడుగులు అయితే ఉంది రోడ్ లెవెల్ నుంచి. అండ్ గేట్ కూడా మంచి హెవీగా ఇచ్చారు చూడండి. ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాము. ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది 33 అడుగులు వెడల్పు ఉంటుంది, 50 అడుగులు పొడవు అయితే ఉంటుంది. స్టార్టింగ్ గేట్ తీయగానే మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేస్తారు. అండ్ అట్లాగే మనకి సీలింగ్ కూడా PVC సీలింగ్ అయితే తీసుకున్నారు చూడండి కార్ పార్కింగ్ ఏరియాలోని. సో పార్కింగ్ ఏరియాలో కూడా 12 mm హెవీ థిక్నెస్తో ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో ఎవరైనా కూడా పార్కింగ్ ఏరియాలోకి ఇలా రాగానే ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే మంచిగా మ్యూరల్ ఆర్ట్ అయితే కనబడుతుంది, పక్కాగా అట్రాక్ట్ అవుతారు దీనికి. సో చుట్టూరు ఫ్రేమింగ్ చేంజ్ చేశారు, సెంటర్లో ఇది మ్యూరల్ ఆర్ట్ ఇది. ఆ లైటింగ్ కూడా చూసారా, కరెక్ట్గా దాని మీద పడే విధంగా ఇచ్చారు చూడండి సీలింగ్ లైటింగ్ కూడా. అండ్ స్టెప్స్ వచ్చేసరికి పక్కన తీసుకున్నారు, విడ్త్ కూడా మనకి 6 feet విడ్త్ అయితే వచ్చాయి. అండ్ దీనికి ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక 4 అడుగులు ప్లేస్ అయితే వదిలేరు. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు. నేను ప్రస్తుతానికి ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపించట్లేదు, స్టార్టింగ్ నేను పైన చూపిస్తాను. పైన ఫ్లోర్ చూసిన తర్వాత కింద కూడా ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. డైరెక్ట్ పైకి వెళ్దాం పదండి. ఇప్పుడు మెట్లు కూడా వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఏదైనా సామాన్ అనేది పైకి తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ 6 అడుగులు తీసుకున్నారు. అండ్ పైకి వచ్చేసాం మనం డైరెక్ట్గా. ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపించేస్తున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ చూసారా ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా వుడెన్ టెక్స్చర్ ఫినిష్ లుక్లో అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ కూడా సీలింగ్ అనేది PVC సీలింగ్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఇది 184 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్. ఇది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 3.83 సెంట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ప్యాటర్న్ మారింది చూడండి. ఇక్కడ మనకి బుద్ధా డిజైన్ అయితే తీసుకున్నారు, ఇది కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సో బాగా ఇచ్చారు, ఫ్రేమింగ్ వర్క్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఇది. పదండి ఒకసారి లోపలైతే చూపిస్తాను మీకు ఇప్పుడు. సో మనకి కింద చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ప్లానింగ్ కింద పైన ఒకేలా అయితే ఉంటుంది. ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు, మనిషి తిరగడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. ఇంటి చుట్టూరుని వెంటిలేషన్ అయితే బాగుంది. ఈ హౌస్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ సిమెంట్ కూడా వీళ్ళు యూజ్ చేసింది KCP అండ్ అల్ట్రాటెక్ సిమెంట్స్ అయితే యూజ్ చేశారు కన్స్ట్రక్షన్లో. వీళ్ళు స్లాబ్స్కి వచ్చేసరికి అల్ట్రాటెక్ వాడారు. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది హాల్లో ఇచ్చిన సీలింగ్ ఇది. అండ్ ఈ హాల్ వచ్చేసరికి 12 అడుగులు వెడల్పు ఉంటుంది, పొడవు అనేది చూసుకున్నట్లయితే 20 feet వరకు ఉంటుంది. సో పక్క వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకి వాస్తుకి ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతిదీ కూడా ఎక్కడ ఏది పెట్టాలి ఏంటి ఇవన్నీ చూసుకోండి. గుమ్మాలు కానీ కిటికీలు కానీ ఇవన్నీ కూడా సరిపోయే విధంగా చూసుకుని మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. సో మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, 2 bedrooms అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఆ పక్కన కిచెన్ డైనింగ్ ఉంటుంది, అవి కూడా చూపిస్తాను మీకు. ఉత్తరం పక్కన ఒక విండో, అట్లాగే ఒక గుమ్మం అయితే తీసుకున్నారు. పదండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ఎక్కడుంది ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఒకసారి వినండి. ఇది వచ్చేసరికి మన మండపేటలో అయితే ఉండడం జరిగింది. మండపేటలో ఎక్కడంటే మన MRO ఆఫీస్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. దగ్గరలో MPS స్కూల్ కూడా ఉంటుంది. టెంపుల్స్కి కానీ మార్కెట్కి కానీ ఇలా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది DTCP లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది, సాయినగర్ లేఅవుట్లోని. 40 feet రోడ్స్ అయితే వస్తున్నాయి. హౌసెస్ కూడా చాలా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఉన్నాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది. రూమ్స్ కూడా బాగా పెద్దవి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూస్తున్న ఈ రూమ్ వచ్చేసరికి 13.2 x 12.5 సైజ్ రూమ్ ఇది. సీలింగ్ జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ మొత్తం అంతా కూడా వుడ్తోనే వచ్చేసాయి. వుడ్ వర్క్ దేనికి చేయించలేదంటే కస్టమర్కి ఏం కావాలి ఏంటి అని చెప్తే అవసరమైతే వుడ్ వర్క్ కూడా వీళ్ళు చేయించి అయితే ఇస్తారు. సో వుడ్ వర్క్ కానీ లేదు కన్స్ట్రక్షన్ మీకు ఏదైనా సైట్ ఉండి అందులో కన్స్ట్రక్షన్స్ చేయించాలి అన్న కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తారు. నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలోని, పూర్తిగా చూడండి. అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది. సో ఇది వచ్చేసరికి 4 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు చూసుకున్నట్లయితే 6.5 అడుగులు అయితే ఉంటుంది.
అండ్ టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు. అండ్ ఈ ట్యాప్స్ కావచ్చు, కమోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ టోటల్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్కే ఫ్రెండ్స్. ఇది మాచువారం ఇటుకైతే యూజ్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనకి మెయిన్ ఏంటంటే ఏదో కట్టిసామన్న పేరు కాదు, చాలా బాగా క్యూరింగ్ చేశారు వీళ్ళు. స్లాబ్లో వచ్చేసరికి మనకి డాక్టర్ ఫిక్సిడ్ లిక్విడ్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే పెస్ట్ కంట్రోలింగ్ వర్క్ కూడా ముందుగానే చేయించారు. తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో చెదలు అట్లాంటిది ఏదైనా వస్తాయని చెప్పేసి ముందుగానే చూసుకుని పెస్ట్ కంట్రోలింగ్ వర్క్ కూడా వీళ్ళు చేయించేశారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి అయితే వెళ్తున్నాము. టోటల్ మొత్తం అంతా కూడా వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. టోటల్ హౌస్ మొత్తం అంతా ప్లానింగ్ కూడా నేను లాస్ట్లో ఇస్తాను. అండ్ ఇది కిచెన్ గుమ్మం. ఇది వచ్చేసరికి బయటకు వెళ్ళడానికి ఉత్తరం పక్కన. ఈ పక్కన చూసుకున్నట్టయితే దీనికి ఆపోజిట్గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకున్నారు. టీవీ యూనిట్ కూడా ఏదైనా చేయించుకుంటే ఈ రైట్ సైడ్ చేయించుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ చేయించుకోవచ్చు ఆ వాల్కి. సో ఈ రూమ్లోకి రాగానే మనం ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక దక్షిణం పక్కన అదే సౌత్ సైడ్ వచ్చేసరికి ఒక విండో తీసుకున్నారు. అండ్ ఈ రూమ్ వచ్చేసరికి 11 అడుగులు వెడల్పు ఉంటుంది, 13.2 పొడవు అయితే ఉంటుంది. కరువు షేప్లో తీసుకున్నారు చూడండి. సీలింగ్ డిజైన్ బాగుంది డిఫరెంట్గానే. సో వుడ్ వర్క్ చేస్తే ఇంకా నీట్గా అయితే కనబడుతుంది హౌస్ వచ్చేసరికి ఇది. అండ్ వీళ్ళు స్విచ్చెస్ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేశారు. వైరింగ్ వచ్చేసరికి వీళ్ళు యూజ్ చేసింది పాలిక్యాప్ వైరింగ్ అయితే వాడడం జరిగింది. ఇవి WPC డోర్స్. ఇవి ఒకసారి చూసుకోండి, చూపిస్తానని బాత్రూమ్ అనేది 4 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు చూసుకున్నట్లయితే మనకి ఒక 5.5 అడుగులు అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. పదండి ఒకసారి మనం కిచెన్ డైనింగ్ ఏరియా అయితే చూద్దాము. దీనికి పూజా రూమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోనే. అండ్ మొత్తం ప్లంబింగ్ వర్క్ అంతా కూడా ఆశీర్వాద్ యూజ్ చేశారు. పైపులు ఇవన్నీ కూడా వీళ్ళు. పదండి కిచెన్లోకి అయితే వెళ్దాము. టోటల్గా 6 గుమ్మాలు ఉంటాయి ఫ్రెండ్స్. కిటికీలు వచ్చేసరికి మనకి ఒక 8 కిటికీలు అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే ఇక్కడ మనం చూస్తుంది. సో ఆ పక్కన ఈస్ట్ సైడ్ ఒక గుమ్మం ఇచ్చారు, అట్లాగే ఒక విండో కూడా రావడం జరిగింది. ఇదంతా డైనింగ్ ఏరియానే ఇక్కడ మనం చూస్తుంది. 8x12 సైజ్ డైనింగ్ ఏరియా. టాప్లో సీలింగ్ డిజైను. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను నేను మీకు, ఇందులో చూడండి అది కూడా. కిచెన్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు, ఆగ్నేయ మూలన. అండ్ దానికి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది పూజా రూమ్. ఇది సింపుల్గా ఒక 4 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ ఇందులోని, అంత పెద్దగా అయితే ఉంది. 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 5 అడుగులు పొడవు తీసుకున్నారు ఇది. అండ్ టాప్లో సీలింగ్ ఇదిగోండి. సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు. అండ్ మనకి కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు, అన్నీ కూడా లైట్ కలర్స్ యూజ్ చేశారు చూడండి. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది 8 అడుగులు వెడల్పు ఉంటుంది, పొడవు వచ్చేసరికి ఒక 9 అడుగుల వరకు తీసుకున్నారు. రెండింటికి విండోస్ అయితే వచ్చేసాయి చూడండి. సారీ, 2 పక్కల విండోస్ వచ్చేసాయి చూడండి. చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు మనం, ప్లేస్ అనేది ఎక్కువగానే ఉంది. సో అది మనకి చిమ్నీకి సంబంధించిన హోల్, అది అవుట్లెట్ హోల్. అది గ్రిల్స్ ఇంకా పెట్టలేదు, ఇక్కడ గ్రిల్ అయితే పెట్టాలి. అండ్ ఈ ఏరియాలో ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, గ్రౌండ్ వాటర్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇదంతా కూడా జస్ట్ 80 feet డెప్త్లోనే మనకి మంచినీళ్ళు అయితే పడడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఏరియా మొత్తం అంతా కూడా వాటర్ బాగుంటుంది. బోర్ కూడా ఉంటుంది మనకి. గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఒకసారి. ఈ పక్కన డైనింగ్ ఏరియా నుంచి ఇలా మనం బయటకు వెళ్ళిపోతే ఈస్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోతాము, తూర్పు పక్కకి. సో ఆ పక్కన చూసిన తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ పక్కన ఏంటంటే మనకి ఒక 6-3 ప్లేస్ అయితే వదిలేశారు. 6 అడుగులు 3 అంగుళాల ప్లేస్ వదిలేశారు. ఇక్కడ ట్యాప్ పాయింట్స్ ఇచ్చేసారు చూడండి. ఓపెన్ ప్లేస్ అయితే బాగా ఇచ్చారు వీళ్ళు. ఇంటి చుట్టూరు కొంచెం ప్లేస్ అనేది బాగా వదలడం వల్ల వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది. అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్. ఇది వాషింగ్ మిషన్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చేసారు ట్యాప్స్ ఇవన్నీ. టాప్లో మనకి స్టోరేజ్ ఏదైనా వేస్ట్గా ఉంటాయి కదా వాళ్ళని వస్తువులు, అట్లాంటివి కూడా మనం ఈ బాత్రూమ్ టాప్లో పెట్టుకోవచ్చు. ఇప్పటికే చాలా లెంతీ కూడా అయిపోయింది, కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను ఒకసారి చూడండి. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా ఇప్పుడే మీకు చెప్తున్నాను చూడండి. ఇది G+1 ఇల్లు ఫ్రెండ్స్. ఇది టోటల్గా 3.83 సెంట్స్లో కట్టారు. సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఎలా చెప్పడం అయితే కనుక 80 లక్షలు అది చెప్తున్నారు, 80 lakhs అది చెప్తున్నారు. ఈ 80 lakhs ప్రైస్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా తగ్గిస్తారు. సో ఎవరైనా ఈ హౌస్ అనేది తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టాను, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ అయితే మాత్రం ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. అండ్ ఇది మనం పైన ఫ్లోర్ చూసాం కదా, నేను మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను కదా.
పైన తర్వాత చూపిస్తాను, డైరెక్ట్గా పైనుంచి వ్యూ అనేది తర్వాత చూపిస్తాను. డైరెక్ట్ కిందకి వెళ్దాం పదండి. సో ఇందాక నేను ఎందుకు చూపించట్లేదంటే కింద కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, అందుకే చూపించలేదు. సేమ్ మనం పైన చూసాం కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కింద కార్ పార్కింగ్ ఉంటుంది, లోపల రాగానే హాలు. సీలింగ్ డిజైన్ మార్చారు ఇక్కడ, అంతే. ఇక్కడ చూసుకోండి సీలింగ్ ప్యాటర్న్ మారింది. అండ్ ఈ బెడ్రూమ్లో మనకి ఒక డిజైన్ కూడా చేయించారు, ఒకసారి చూపిస్తాను చూడండి. ప్లానింగ్ అంతా కూడా ఒకటే ఫ్రెండ్స్, కింద పైన ప్లానింగ్ మనకి రూమ్ సైజులు ఇవన్నీ కూడా సేమ్ సిమిలర్ ఉంటాయి. జస్ట్ ఏంటంటే సీలింగ్ డిజైన్స్, కొన్ని డిజైన్స్ కింద పెయింటింగ్ డిజైన్స్ మార్చారంతే. అండ్ ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అది ఆ పక్కన డైనింగ్ ఏరియా కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో మనకి ఏం మార్చలేదు, సీలింగ్ డిజైన్ మార్చారు, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఈ ప్యాటర్న్ అయితే తీసుకున్నారు. అండ్ దగ్గరలో మనకి గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లేఅవుట్లో ఒక పార్క్ కూడా ఇస్తున్నారు. అండ్ మారేడుబాగ వంతెన చూశారు కదా, మండపేట మారేడుబాగ వంతెన కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది. సో హౌస్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం పైన చూసాం కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కాకపోతే సీలింగ్ డిజైన్ మార్చారు చూడండి. ఇక్కడ జాయ్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ ఏరియాలోనే. కిచెన్, పూజ రూమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం పైన చూసినట్లుగానే ఉంటుంది. నేను డైరెక్ట్ బయట చూపించేస్తున్నాను మీకు, చూసుకోండి ఒకసారి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ సైడ్ అయితే చూస్తున్నాము. ఇక్కడ మనకి బోర్ అయితే ఉంటుంది చూడండి, ఈశాన్య మూలన. సబ్మెర్సిబుల్ ఇది, 2 ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చేసారు. ఏరియా అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, చుట్టూరు పొలాలతో చెట్లతో చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది మొత్తం అంతా ఇక్కడ. అండ్ కింద చూసినట్లుగానే ఇచ్చారు ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అనేది, వాషింగ్ మిషన్, ట్యాప్ పాయింట్స్ ఇలా అన్నీ కూడా వచ్చేసాయి. అండ్ ఇలా మనకి 4 అడుగులు వదిలే చూసారో ఉత్తరం పక్కన, దీనివల్ల కూడా పెద్ద అడ్వాంటేజ్ అయితే ఒకటి ఉంది. అదేంటంటే మనం ఫ్యూచర్లో ఇంకొక ఫ్లోర్ వేసుకున్న టైంలో అలా 4 అడుగులు వదలడం వల్ల మనం 2 పోర్షన్లు ఏదైనా 1 BHK రెంట్లకి ఇచ్చుకోవడానికి కూడా ఈ హౌస్ని అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆ 4 అడుగులు ప్లేస్ వదలడం వల్ల చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్, ప్లానింగ్ బాగుంది. అండ్ స్లాబ్ కూడా ఇచ్చేసారు చూడండి, మెటల్ ల్యాండింగ్ టాప్లోని. ఎస్ఎస్ రైలింగ్ ఇది, స్కిడ్ అవ్వకుండా టైల్స్ ఇచ్చేసారు, ఇదిగోండి యాంటీ స్కిడ్డెడ్ ఇవి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి కూడా చేశారు వీళ్ళు చూడండి. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు స్లాబ్ మీద నీరు ఎక్కువగా ఉండిపోయి అది మెట్ల ద్వారా కిందకు వచ్చేస్తుంటుంది చూసారు కదా, స్టెప్స్ అనేవి తడిసిపోతూ ఉంటాయి. అప్పుడు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ ప్రాబ్లం రాకుండా స్లాబ్ కన్నా ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటే ఆ వాటర్ అనేది పక్కకు రాకుండా చేశారు. ఇది కూడా కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకుంటే చూసుకుని చేసుకోండి. టోటల్గా ఇందులో 16 పిల్లర్స్ అయితే వచ్చాయి, 16 పిల్లర్లు అయితే రావడం జరిగింది. అన్నీ కూడా 9x12 సైజ్ కాలమ్సే. అండ్ మంగళ TMT అయితే యూజ్ చేశారు వీళ్ళు. వాటర్ ట్యాంక్ కూడా 1000 లీటర్స్ది. హౌసెస్ ఇదిగోండి, చుట్టుపక్కల ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. డ్రైనేజ్ లైన్, 40 ఫీట్ రోడ్డు, ఎలక్ట్రిసిటీ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. దీనికి లోన్ కూడా మీకు ఒక 60 to 70 lakhs వరకు వస్తుంది. సో ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, దానికి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. అదిగోండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది హౌస్ అనేది. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ప్లాన్ ఇస్తానని, ఇదే ఫ్రెండ్స్ ప్లానింగ్ వచ్చేసరికి ఒకసారి చూసుకోండి చెప్తున్నాను. 33x50 ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్. స్టార్టింగ్ గేట్ తీయగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. తర్వాత మనం హాల్లోకి అయితే వెళ్తాము. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూము, దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే చిల్డ్రన్స్ బెడ్రూము, దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో డైనింగ్ ఏరియా, పూజ రూము, కిచెను, అవుట్ సైడ్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. సో ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో పక్క వాస్తుపరంగా ప్లాన్స్ కావాలి, మోడల్గా ఉండాలి అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ కూడా పెడతాను. ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్లయితే కనుక మంచి ప్లాన్స్ పక్క వాస్తు ప్రకారం అవి కూడా మేము ఇస్తాము. సో డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేశాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి నెంబర్కి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.